తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవి పటేల్ ఈరోజు ప్రెస్ మీడియా సమావేశంలో ప్రెస్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఇక్కడికి వచ్చేసిన నా తోటి కుల బాంధవులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బడుగు బలైన వర్గాల నుండి వచ్చిన బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ గారి కుటుంబంలో టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజుల నుండి కూడా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మరి వారు కూడా ఒక కౌన్సిలర్ నుండి ఒక ఎంపీగా 2 సార్లు గెలిచి మరి ఈరోజు బడుగు బలైన వర్గాల బిడ్డగా ఈరోజు ఒక వ్యక్తిగా వారికి ఉన్నత స్థానం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోయిన ఎన్నికల్లో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన వ్యక్తి. మరి అప్పటి నుండి కూడా ఎన్నో కేసులను వారి కుటుంబం జరుగుతున్న దాడులను ఎదుర్కొంటూ ఇప్పటిదాకా కూడా రావడం జరిగింది. ఇంకా ముందు కూడా వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఈరోజు వారి కుటుంబంలోని వారి మీద వస్తున్న కేసులు పెట్టి అన్నిటినీ వారు ఎదుర్కొంటే ఈరోజు రావడం జరిగింది. మరి ఇంకా ఈరోజు వారి కుటుంబంలోని వ్యక్తులపైన వారి కుమారుడి పైన కానీ కేసులు పెట్టి మరి ఏదైనా కానీ జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. మున్నూరు కాపులు టీవీలో చూశాను. నేను టీవీలో చూసి ఎప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడో 15 రోజులు జరిగిందో ఇప్పుడు అంటూ బండి సంజయ్ గారిని రిపీట్ ఉంచాలని ఉద్దేశంతో ఉంది. నిన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళారట అని వారు చెప్పడం టీవీలో చెప్పడం అర్థం కాలంలో ఉంది. ఆయన వీళ్ళంతా చెప్పడం ఏంటంటే ఎక్కడో తిరిగారని తర్వాత కనుక అని ఏదో చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ చాలా అన్యాయం. నిన్నే ఇవ్వడంలో కంప్లైంట్ ఇవ్వడం ఎంత హెరాస్మెంట్ అని అనిపిస్తాను నేను. కారణం ఏంటంటే ఏదైనా జరిగితే 15 రోజుల క్రితం జరిగింది. నిన్న తీసుకురావడం నిన్న తీసుకురావడం ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ నుంచి ఆ మీటింగ్ ఎంత ప్రొడ్యూస్ చేయడం చాలా తప్పు.